హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు క్రేజీ కిచెన్లో బూందీ లడ్డు తయారు చేసామండి. మా పాప శ్రీమంతం కోసం తయారు చేశాను. చాలా బాగా కుదిరిందండి. కరెక్ట్ కొలతలతో, పక్కా కొలతలతో చెప్తానండి. పూర్తిగా వీడియో చూడండి. నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుందండి వీడియోలోకి వెళ్ళిపోతే 1 కేజీ శనగపిండి తీసుకున్నామండి. ముందుగా జల్లించుకోవాలి. జల్లించుకుంటే మనకి దాంట్లో ఏమన్నా ఉన్నా కూడా లేకుండా అవుతుంది. కొంచెం సాల్ట్, కొంచెం సోడా ఉప్పు అండి, తినే సోడా వేసుకొని మనము కలుపుకోవాలి. అది కన్సిస్టెన్సీ కూడా చూపిస్తాను. వాటర్ కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. కలిపిన తర్వాత మీకు కన్సిస్టెన్సీ కూడా చూపిస్తాను. చూసారండి, ఆ విధంగా కలుపుకోవాలి. అదిగండి, ఆ జారు ఉంటే సరిపోతుంది. ఆ జారుకు సరిపోతుందండి. నూనె వేడి చేసుకొని మనము బూందీ వేసేసుకోవటమే. చక్కగా నూనె బాగా వేడి ఉండాలండి. హైలో పెట్టుకొని వేడి చేసుకొని బూందీ వేసిన తర్వాత మనం స్లోగా పెట్టేసేసుకోవాలి. ఆ విధంగా వేసుకోవాలి. మనకి నూనె మాత్రం వేడి తగ్గకుండా చూసుకోవాలి. వేడిగా ఉంటేనే పైకి అలా వచ్చేస్తాయి. మనం వేయగానే బూందీకి ఎక్కువసేపు ఉంచకూడదండి. తినే లడ్డు కాబట్టి మనము చక్కగా వేయంగానే అలా తీసేసుకోవాలి. లేకపోతే ఈ కార బూందీ అయిపోతుందండి. అది మనకి కార బూందీ అవ్వకుండా లడ్డు చుట్టుకోవడానికి సరి సమానంగా అలాగా వేడి మీదే మనం వేసుకోవాలి. బాగా వేడి ఉండాలండి. బాగా వేడి ఉంటేనే ఆ విధంగా వస్తాయి. కలర్ఫుల్గా కనిపించాలని మేము దాంట్లో కలర్స్ కలిపామండి. కలర్ఫుల్గా కనిపించడానికి మిఠాయి రంగు అలాంటిది కలుపుకోవచ్చు. ఫుడ్ కలర్స్ ఉంటాయి కదండి, కలుపుకోవచ్చు. ఫుడ్ కలర్స్ వద్దనుకున్న వాళ్ళు అలానే తయారు చేసేసుకోవచ్చు. లడ్డు మాత్రం చాలా బాగా కుదిరిందండి. పాకం కూడా ఏ విధంగా పట్టుకోవాలనేది చూపిస్తాను మీకు. లాస్ట్ వరకు వీడియో చూడండి, మొత్తం తెలుస్తుంది. కేజీకి మనము కేజీ పిండి తీసుకుంటే 100 లడ్డూలు వస్తాయండి. ఖచ్చితంగా మనకి స్వీట్ షాప్లో అమ్ముతారు చూసారండి, ఆ సైజులో 100 లడ్డూలు వస్తాయి మనకి. కరెక్ట్గా కేజీ పిండి అండి. అది కేజీ పిండికి అంత బూందీ వచ్చింది. చూసారా, ఆ బాణీలంతా నిండిపోయింది. ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. నేను కామెంట్కి రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. ఇది 1 గంట కష్టపడితే అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చాలా ఇష్టంగా, ఒక 1 వీక్ పాటు చాలా ఇష్టంగా తింటారు. ఇలా వేయటం, అలా తీసేయటం, ఒకళ్ళు హెల్ప్ చేస్తే చాలా బాగుంటుందండి. ఇది మా పాప శ్రీమంతం కోసం తయారు చేస్తున్నాము. నేను మా తోడికోడలు ఇద్దరం కలిసి తయారు చేశాము. చూసారండి, ఆ విధంగా వచ్చింది కదా బూందీ అంతా నేను ఒక పేపర్లో వేసుకొని మొత్తం కలుపుతున్నానండి. పంచదార కూడా కేజీ తీసుకోవాలండి. కేజీ తీసుకొని ముదురు పాకం రావాలి. పాకం అనేది లేత పాకం కాకుండా ముదురు పాకం రావాలి. ముదురు పాకం వచ్చిన తర్వాత దాంట్లోనే బూందీ మొత్తం వేసేయాలి. బూందీ మొత్తం వేసే వరకు స్టవ్ ఆన్ చేసే పెట్టుకోవాలి. స్లోగా పెట్టుకోవాలి. బూందీ అంతా వేసిన తర్వాత మనం అలా ఒక్కసారి అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నేను మీకు సింపుల్గా చెప్పేస్తున్నానండి. మొత్తం మీకు లాంగ్గా అలా చూపించకుండా సింపుల్గా చూపిస్తున్నాను. ఇది చేయటానికి కూడా ఒక 1 అవర్లో అయిపోయింది. మొత్తము అలా చేసేసుకున్న తర్వాత మనము ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ సువాసన రావడానికి మనం అలా తర్వాత వేసుకుంటేనే బాగుంటుంది. పాకంలో వేసుకున్న కన్నా బూందీ మొత్తం మీద అలా వేసుకొని లడ్డూలు చుట్టుకోవాలి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చుట్టుకోవాలి. పెద్దవి, చిన్నవి
చుట్టుకోవచ్చు. పెద్దవి బాగా పెద్దవి వేసుకుంటే ఒక 50 వస్తాయి. చిన్నవి చేసుకుంటే 100 వస్తాయి. మనకి స్వీట్ షాప్లో తయారు చేసుకునేటట్టయితే 100 వస్తాయి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్